స్టర్ ఫ్రైడ్ పైనాపిల్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. షుగర్, అల్లం, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆయిస్టర్ సాస్, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, తేనె, పైనాపిల్ పేస్ట్, పైనాపిల్ ముక్కలు, చికెన్, బేకింగ్ సోడా, సోయా సాస్, ఉల్లిపరక, ఎగ్ వైట్, అలాగే కార్న్ స్టార్చ్. ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మనం చికెన్ని సింపుల్గా మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం నేను చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాను, బోన్లెస్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. ఇందులో లైట్ సోయా సాస్ వేస్తున్నా. లైట్ సోయా సాస్లో చాలా ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఇంకా మనకి ఉప్పు అవసరం లేదు. అలాగే ఎగ్ వైట్, ఇవి మొత్తం ఫస్ట్ మిక్స్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకొని చికెన్లో మిక్స్ చేస్తున్నాం. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో నేను కార్న్ స్టార్చ్ చేస్తున్నాను. మామూలుగా అయితే చికెన్కి వేడి తాకగానే చికెన్ నుండి వాటర్ వచ్చేస్తాయి కదా, ఆ వాటర్ని లాక్ చేయడం కోసం మనం ఎగ్ వైట్, కార్న్ స్టార్చ్ వేసాం. అలాగే బేకింగ్ సోడా వేయడం వల్ల మంచి సాఫ్ట్గా అవుతుంది అన్నమాట, చికెన్ జ్యూసీగా కూడా ఉంటుంది. సో ఇదంతా ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టుకున్నాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్లో నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని పెట్టుకున్నాం. ఆయిల్ మటుకి ఇలా మంచిగా వేడి ఉండాలి. చికెన్ స్ట్రిప్స్ ఇలా పెట్టుకోవాలి. ఒక సైడ్ చికెన్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. కాస్త కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవడమే. కొంచెం కుక్ అయిన తర్వాత బయటకు తీసేస్తే అవి సపరేట్ అయిపోతాయి, దేనికది వచ్చేస్తాయి. బోన్లెస్ పీసెస్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వడానికి. వన్స్ ఇవి కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కంప్లీట్గా 100% కుక్ అవ్వదు, ఒక 90% కుక్ అయింది. మళ్ళీ స్టీర్ ఫ్రై చేస్తాం కదా, అక్కడ మిగతా 10% కుక్ అయిపోతుంది. ఇదే వేడి ప్యాన్లో క్యాప్సికమ్ వేస్తున్నాను. గ్రీన్ ఇంకా రెడ్ పెప్పర్స్. ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చికెన్ పీసెస్ వేసేస్తున్నాను. పైనాపిల్ పీసెస్ కూడా ఉన్నాయి, వాటిని కట్ చేసి వేద్దాం. ఫింగర్ లాగా పైనాపిల్ని కట్ చేసుకోవాలి. పైనాపిల్ పీసెస్ని కూడా చికెన్తో పాటు వేసేయాలి. సో ఇప్పుడు ఈ ప్యాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్ని మటుకి సూపర్ హాట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్యారమిల్ చేస్తున్నాం కాబట్టి క్యారమిల్కి ఎప్పుడైనా సరే ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ షుగర్ వేసుకోవాలి. అలాగే పైనాపిల్ని కొంచెం తీసుకొని నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మంచి చాలా స్వీట్గా ఉంది పైనాపిల్. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ షుగర్ తీసుకొని పల్చగా ఇలా వేసుకోవాలి.
దీన్ని క్యారమిల్ చేయాలి. లైట్ కరగడం స్టార్ట్ అవుతుంది చూడండి. స్టర్ ఫ్రై పైనాపిల్ చికెన్ మనం చేస్తుంది కొంచెం స్వీట్గానే ఉంటుంది. మీరు కావాలి అంటే కొంచెం రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యారమిల్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేస్తున్నా. ఇందులోనే పైనాపిల్ పల్ప్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా అంటే లిటిల్ వాటర్, 1 స్పూన్. బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయ్యాక ఇందులో మనం ఆయిస్టర్ సాస్ 1 స్పూన్ వేస్తున్నాం. అలాగే హనీ, అరోమాటిక్ పౌడర్ సగం స్పూన్, మిరియాల పొడి కొద్దిగా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. బా కాంబినేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చికెన్, పైనాపిల్, పెప్పర్స్ అన్నీ ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లి పరకలో వైట్ పార్ట్ ఇప్పుడు వేసేస్తున్నా. గ్రీన్ పార్ట్ ఏమో మనం గార్నిష్కి వేసుకోవాలి. అంతే, స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. పైనాపిల్ ఇంకా చికెన్ కాంబినేషన్లో. ఎక్కువ కలపకూడదు. మళ్ళీ ఫైనల్గా బౌల్ తీసుకొని వేసుకున్న తర్వాత పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్తో సింపుల్ గార్నిష్. వావ్, చూస్తుంటేనే అసలు భలే ఉంది కదా. మరొకసారి చిన్న రికాప్ చూసేస్తారా? చూసేయండి. స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్ తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో లైట్ సోయా సాస్, ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసి బేకింగ్ సోడా, కార్న్ స్టార్చ్ వేసి బాగా కలిపి ప్యాన్లో కాస్త నూనె వేసుకొని ఒక్కొక్క స్ట్రిప్ పెడుతూ 2 వైపులా మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే వేడి నూనెలో గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కాస్త వేగిన తర్వాత అందులో ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్, పైనాపిల్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తరువాత ఇంకొక ప్యాన్ని బాగా వేడి చేసుకొని అందులో షుగర్ వేసి క్యారమిల్ తయారు చేసుకొని అల్లం ముక్కలు, పైనాపిల్ పల్ప్ కూడా వేసి కొంచెం ఉడికాక ఆయిస్టర్ సాస్, హనీ, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఉల్లి పరక వేసి కలుపుకొని ఫైనల్ బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టిర్ ఫ్రై పైనాపిల్ చికెన్ రెడీ.